రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అనగాని రాంప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మీరు రైతుల సమస్యల మీద బాగా పోరాడుతూ ఉంటారు. మరి న్యాయ వ్యవస్థ మీద ఎందుకు సార్ అంత అగ్రెసివ్గా ఉంటారు? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థ జోలికి ఇంకో వ్యవస్థ ఇన్వాల్వ్ కాదు. మన భారత రాజ్యాంగం ప్రకారం నేను పోరాడే సమస్య ఏంటంటే, బ్యాంకులతో లింక్ చేయడం ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరగకపోవడం వలన ఆర్థికంగా రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యకి అది ఒక కారణం. ఇక్కడ బ్యాంకింగ్ అనేది ఒక వ్యవస్థ, అది బ్యాంకులు అనేది ఆర్బీఐ కింద పనిచేస్తుంది, ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థలు కలిసి చేసే మోసాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిదే? సుప్రీంకోర్టుది. కానీ ఒక కామన్ మ్యాన్గా నేను వెళ్తే అది న్యాయ వ్యవస్థ పట్టించుకుంటలేదు. అవును, నాది కేసు కొట్టేసి మళ్ళీ జడ్జిలు వెనక్కి పిలిపించి నీకేం కావాలని చెప్పి అడిగే దౌర్భాగ్య స్థితికి న్యాయ వ్యవస్థ వచ్చింది. ఈ వ్యవస్థని, ఈ రెండు వ్యవస్థలు చేసే తప్పును పరిష్కరించాల్సిన వ్యవస్థ సుప్రీంకోర్టు. పోనీ సుప్రీంకోర్టులో పిల్లేద్దామా? ఏబీకే ప్రసాద్ అనే సీనియర్ జర్నలిస్ట్ పిల్లెత్తే పిల్లి అనేది ఆర్టికల్ 32(1)(226) ప్రకారం ఎవరైనా వేయచ్చు. ఏబీకే ప్రసాద్ అనే వ్యక్తి సీనియర్ జర్నలిస్టు అమరావతి భూముల మీద గతంలో పిల్లేస్తే నువ్వు రైతు అయితే రా అని చెప్పి రిజెక్ట్ చేసేసారు దాన్ని. ఆయన రాష్ట్రపతికి వీళ్ళందరూ లెటర్ రాశారు తర్వాత. అంటే పిల్లి ఎవరైనా వేయచ్చు. కానీ మరి ఎందుకు ఆ రకంగా న్యాయ వ్యవస్థ ఇది చేస్తుంది? ఒకటి కాదు, అనేక రకాల అంశాలు. ఇవాళ సుప్రీంకోర్టులో రిటైర్ అయిన ప్రతి న్యాయమూర్తి కూడా రిటైర్మెంట్ ఫంక్షన్లో బహిరంగంగా చెబుతున్నారు, మేము ఆ సీట్లో కూర్చునేది మాకు ముళ్ళ కిరీటము, ఒక ఉన్నతమైన వ్యక్తికి శిక్ష చేయాలంటే మాకు అల్లాడిపోతాము, అదే సామాన్యునికి అయితే మేము ఏదైనా ఇవ్వగలమని చెప్పేసి దీపక్ గుప్తా గారు అలాంటి వ్యక్తులు కామెంట్ చేశారు. అసలు జడ్జెస్లోనే 50% అవినీతి పరులు అని చెప్పేసి జస్టిస్ మార్కండే కర్జు గారు అనేక ఆరోపణలు చేశారు. అది నేను అంటున్న మాటలు కాదు అవి. ప్రశాంత్ భూషణ్, శశిభూషణ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు, తండ్రి కొడుకులు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు 14 మంది న్యాయమూర్తులు కరప్టాడు ఓకే అని చెప్పేసి. మరి ఇవన్నీ చూస్తుంటే న్యాయ వ్యవస్థను ప్రశ్నించకపోతే అసలైన న్యాయం చేసినట్టే న్యాయ వ్యవస్థే న్యాయం చేయలేకపోతే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి అంటే ఇద్దరు వ్యక్తులు రాసిన లెటర్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి 16 నెలలు జైల్లో పెట్టారు. ఇక్కడ పార్టీల గురించి నేను మాట్లాడతాను, జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. ఇక ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది పొలిటికల్ పార్టీస్. ఓకే, అంటే ఇద్దరు వ్యక్తులు రాస్తే లెటర్ అసలు ఆధారాలు లేని ఇష్యూని టేకప్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి 16 నెలలు జైల్లో వేశారు. మరి నేను రైతుల ఆత్మహత్యకి ఇది ఒక కారణం, ఇది కూడా ప్రూఫ్స్ అని చెప్పి లెటర్ రాసినాయి. నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ నా ఆధారాలు తప్పు ఉంటే నాకు శిక్షించండి, నేను క్షమాపేక్ష కూడా కోరని చెప్పి బహిరంగ లెటర్ రాసిన సుప్రీంకోర్టు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? రాజకీయపరమైన అంశాలు అయితేనే సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుందా? దేశ జనాభాలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఎందుకు వీళ్ళు ఎందుకు తీసుకుంటలేదు? చెప్పండి. ఇది న్యాయ వ్యవస్థ అని మీరు అంటున్నారు, ఇది అన్యాయ వ్యవస్థ అని నేను అంటున్నాను. దానికి కారణాలు కూడా చెబుతా. ఒక కేసు నమోదు చేయాలంటే అది గవర్నమెంట్ ఫీజు కట్టాలంటే లంచం, కేసు నెంబరింగ్ అవ్వాలంటే లంచం, నెంబరింగ్ అయిన తర్వాత బెంచ్ మీద రావాలంటే లంచం, కేసు సీరియల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్లో రావాలంటే లంచం, కేసు గెలిచిన తర్వాత ఆ జడ్జిమెంట్ బయటికి రావాలంటే లంచం. అది న్యాయ వ్యవస్థ అంటారా అన్యాయ వ్యవస్థ అంటారా దాన్ని? ఇవాళ ఒక రైతు అకౌంట్ని సీజ్ చేశారు, కోర్టు తీర్పు ప్రకారం కట్టుబడి ఉంటాం. మేము లెటర్ రాసినా కానీ మాకు పండించిన పంట బ్యాంకులో జమ అయితే ఆ అకౌంట్ సీజ్ చేశారు. కోర్టు తీర్పు ప్రకారం కట్టుబడి ఉంటాం లెటర్ రాసినా కూడా న్యాయ నిబంధనలకు విరుద్ధంగా. మరి రామోజీరావుకి 1200 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జరిమానా వేసినాగా ఆయన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాడుగా. కోర్టులో ఉన్నప్పుడు తెలుసుకునేది తెలుతుందండి. అన్ని 1200 కోట్లు ఎందుకు జప్తు చేయలేదు? రైతు కొనమే రామోజీరావు కొనాయమా? చట్టం అందరికి సమానం ఎలా చెబుతారు మీరు? ఎక్కడుంది ఇక్కడ చట్టం? ఒక్కటి కాదు, అన్ని అంశాల మీద యాకూబ్ మెమన్ అనే వ్యక్తి ఉరిశిక్ష వేసిన తర్వాత దాన్ని అమలు జరపడానికి సుప్రీంకోర్టు ఎప్పుడూ లేని విధంగా తెల్లవారుజామున తలుపులు తీసి చర్చలు జరిపారు. పేపర్లో వచ్చింది, అన్నింటిలో వచ్చింది. మరి రైతుల ఆత్మహత్యకి కారణాలకి అనేక కారణాలు ఉన్నాయి. దాని మీద కేసు కూడా నడుతుంది. మీ ఉద్దేశం ప్రకారం రైతులు చులకనగా చూస్తున్నారంటారా? మరి అంతే కదా, రైతుల ఆత్మహత్య మీద ఎందుకు శ్రద్ధ చూపట్లేదు? ఒక ఉగ్రవాద విషయంలో అంత శ్రద్ధ చూపిస్తున్నటువంటి ఇదే సుప్రీంకోర్టు రైతుల ఆత్మహత్య మీద ఎందుకు శ్రద్ధ చూపట్లేదు? ఎందుకు డ్రాగన్ చేసుకుంటూ వెళ్తుంది? నేను ఆధారాలు ఉన్నాయని చెప్పి నేను బహిరంగ లెటర్ రాస్తున్నాను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బహిరంగంగా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, ఒక జడ్జి తన స్థల వివాదంలో రౌడీని సంప్రదించాడంటే. అదేంటే నువ్వు రౌడీ దగ్గరికి వెళ్తాం పోలీసు వాళ్ళు చెప్పాలంటే పోలీసులు వెళ్తేండో ఈ రౌడీ గారు వెళ్తే కానీ ఆయన మాట అని చెప్పేసి అన్నానంట జడ్జి గారు. స్వయంగా మే 24, 2022లో మన ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్లో చెప్పారు. ఆయన బాధ్యతమైనటువంటి వ్యక్తి, ఎంపీగా చేశారు, గవర్నమెంట్ దగ్గర శాలరీ తీసుకుంటున్నారు.
మరి ఆయనే అంత బహిరంగ మాట్లాడినప్పుడు నేను డైరెక్ట్గా సీజీఐకి లెటర్ రాశా, మెయిల్ చేశాను నేను. ఒక జడ్జి రౌడీని సంప్రదించినప్పుడు ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న మోసాల మీద నాకు న్యాయం జరగట్లేదు, అన్ని ఆధారాలు ఉండి కానీ నేను ఏ రౌడీని సంప్రదించాలో చెప్పండి న్యాయం కోసం అని చెప్పి నేను బహిరంగంగా నేను మెయిల్ చేశాను నేను. ఇట్లా ఒక అంశం కాదు, జస్టిస్ లోయాకే హత్యకే ఎటువంటి ఇది లేకుండా పోయింది, వాళ్ళ న్యాయమూర్తులు ప్రాణానికే రక్షణ లేకుండా పోయింది. ఎందుకని వీళ్ళని రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉండిపోయారు. జ్యుడిషియరీ అనేది న్యాయమూర్తుల ఎంపికే రాంగు. ఒక లాయర్గా చేసి బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి 10 సంవత్సరాల లా ప్రాక్టీస్ ఉన్న వ్యక్తి ఎవరినైనా సరే హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమోట్ చేయొచ్చు, అలొకేట్ చేస్తారు, ప్రమోట్ చేయొచ్చు. అది రాజ్యాంగంలో రాసి ఉంది. ఎందుకంటే ఆ రోజు పరిస్థితుల్లో హైకోర్టు న్యాయమూర్తి లాయర్గా 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన మంచి అవగాహన ఉంటుంది, సమాజం మీద అవగాహన, గ్రౌండ్ రేట్ తెలుసు, వీళ్ళు కూడా హైకోర్టు న్యాయమూర్తులు అయితే బాగుంటుందని ఉద్దేశించేది చేస్తే దాన్ని మన పార్టీ నాయకులు పార్టీకి తొత్తులుగా ఉండి వాళ్ళకి అనుగుణంగా ఉన్న ఒక లాయర్ని, కాన్స్టిట్యూషన్ స్పెల్లింగ్ తెలియని వాళ్ళని కూడా, అంటే ఒక మాటలో చెప్పాలంటే అలాంటి వ్యక్తులను కూడా డైరెక్ట్గా ప్రమోట్ చేసేస్తున్నారు పార్టీలు. వాళ్ళు అటు హైకోర్టు జడ్జిలు అయ్యి ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిలు అయిన వాళ్ళు ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యాన్ని ఏం కాపాడతారు, పార్టీల యొక్క ప్రజలను కాపాడతారు తప్పించి ఇప్పుడు వరకు మరి చేసేదంతా అదే కదా. ఈ పార్టీ నాయకులు ఏది కేసులు తేలకపోవడం కంటే ఈ న్యాయమూర్తులు ఎంపిక అవ్వబట్టే 2/3 న్యాయమూర్తులు ఎంపిక అవుతున్నారు పార్టీల తరపు నుంచి, 1/3 న్యాయమూర్తులు మాత్రమే కింద స్థాయి నుంచి ప్రమోషన్ ద్వారా అవుతున్నారు. వాళ్ళకి ఎదుగుదల ఉండదు, వాళ్ళకి సీనియారిటీ ప్రకారం ఇంకోటి ప్రకారం వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఎవరు, ఎంతసేపు ఈ పార్టీల ద్వారా ప్రమోట్ అయిన వ్యక్తులకి వాళ్ళకు ఇది చేస్తారు. ఇంకా న్యాయ వ్యవస్థ నాకు ఏమన్నా నాకు ఉన్న కాన్స్టిట్యూషన్ రైట్ నేను క్వశ్చన్ చేస్తాను తప్పించి నాకు ఇది కాదే. నేను అనేక అంశాల మీద మాట్లాడుతున్నాను, ఒక్కటి కాదు, న్యాయ వ్యవస్థ గురించి అనేక అంశాలు ఉన్నాయి అట్లా మాట్లాడాలంటే. జస్టిస్ లోయా ఎందుకు చనిపోయారు ఎవరు అందరికీ తెలుసు, మరి ఎందుకు చేయట్లేదు? అంటే ఇప్పుడు న్యాయవాద వ్యవస్థలో కూడా జడ్జిలు కూడా లంచం తీసుకునేంత స్థాయికి ఎదిగిపోయారు సార్. జడ్జిలు లంచం తీసుకోవడం ఏంటి? గాలి జనార్దన్ రెడ్డి కేసులో 3 న్యాయమూర్తులు లంచం తీసుకున్న సంగతి చూడలేదా? అందులో ఒక కేసులో మన జేడీ లక్ష్మీనారాయణ గారు గాలి జనార్దన్ రెడ్డి కేసులో డీల్ చేసినప్పుడు ఒక జడ్జి గారు కూడా చనిపోయారు కదా. మరి అవినీతి కేసే కదా ఇది. అరుణాచల్ ఎక్స్-సీఎం కొలికోపుల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పు వలన ఆత్మహత్య చేసుకుంటూ 64 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. ఆ సూసైడ్ నోట్లో ఏ న్యాయవాది ఏ న్యాయమూర్తికి ఎంత లంచం ఇచ్చాడని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. అది మన న్యాయ వ్యవస్థ పరిస్థితి. ఒక్కటి కాదు నేను చెప్పేది, అనేక కారణాలు ఉంటాయి. స్వయంగా జడ్జిలో చెబుతున్నారు కదా, మన మార్కండే కర్జు అనే సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి గారు 50% న్యాయమూర్తులు కరప్టెడ్ అని చెప్పేసి. ఇంకా ఆఫ్టర్ ఆల్ నేను కామన్ మ్యాన్, నేను మాట్లాడితే తప్పేముంది? ఆయన మాట్లాడితే తప్పు కానప్పుడు స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి గారే ఆ మాట్లాడినప్పుడు నేను మాట్లాడితే తప్పే ఉందబ్బా. నాకున్న కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 ప్రకారం నాకున్న స్వేచ్ఛను నేను మాట్లాడుతున్నాను. బాగుపడినకు అడ్డుకున్నట్టు 66 ఐటీ యాక్ట్ని సుప్రీంకోర్టు ఎప్పుడైనా కొట్టేసింది. మరి సీనియర్ సిటిజన్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇమీడియట్గా కేసులు త్వరితగతిన కంప్లీట్ చేయమని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. 6 నెలలు స్టేజ్ దాటితే ఇమీడియట్గా ట్రయల్ కండక్ట్ చేసి కేసులు ఫినిష్ చేయమని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. మరి రామోజీరావు బాలకుమారుడు ఇంకా ఆయన కేసులు డ్రాగ్ ఆన్ చేస్తున్నారు. ఆయనకి 86 సంవత్సరాలు. ఇంక ఎందుకు డ్రాగ్ ఆన్ చేస్తారు? ఎందుకు త్వరితగతిన కంప్లీట్ చేయట్లేదు? ఇది న్యాయ వ్యవస్థ చట్టం అందరికి సమానం ఎలా చెబుతున్నారు మీరు? నేను ఈ సమస్య మీద నేను పోరాడే సమస్య మీద ఒక కమిషన్ ఆదేశించండి, రైతులకు న్యాయం జరుగుద్ది అని చెప్పి సిజిఐ ఎన్వి రమణ గారికి స్వయంగా కలిసి నేను ఆయన ఊళ్ళో కలిసి మరీ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆయన ఏం చేయలే. ప్రభుత్వానికి చేసే ధైర్యం వీళ్ళకి లేదు. వీళ్ళు తొత్తులుగా ఉన్నారు, పార్టీలకి ప్రభుత్వాలకు తొత్తులుగా ఉన్నారు, రాజకీయ నాయకులకి వీళ్ళకి తొత్తులుగా ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళకి వీళ్ళకి తొత్తులుగా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతలేదు వీళ్ళు ఎవరో కూడా. న్యాయ వ్యవస్థను మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది న్యాయ వ్యవస్థ, ఐఏఎస్ ఐపీఎస్, మీడియా. ఇంకెవరో కాదు, ప్రజలు కాదు, ప్రజలు ఆశావాకులు. ప్రజలు మాత్రం కాదు, వీళ్ళు మారితే చాలు మొత్తం వ్యవస్థ అంతా మారుద్ది. అది ఈ వీడియో చూసిన మార్చుకుంటారని నేను ఆశిస్తున్నాను.